హాయ్ వ్యూవర్స్, మీరు కనుక అతి తక్కువ ధరలో భూములు కొనాలని వ్యవసాయ భూములు వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అనమాట. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 3.5 ఎకరాల ఎర్ర సాయిల్ భూమి అనమాట. రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. ఎర్రచక్క ఈ భూమి వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. 3.5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. ప్రజెంట్ అయితే కంది పంట వేశారనమాట. హైవే నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా యొక్క మండలం వచ్చేసి దుర్గి మండలం. మండలానికి ల్యాండ్ వచ్చేసి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. విలేజ్కి వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. హైవే నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. ట్రాక్టర్లు, లారీలు, కార్లు అవైలబుల్గా, బైకులు ఎప్పుడు ఇబ్బంది లేకుండా ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే భూమిలో వచ్చేసి మొక్కజొన్న, కంది వేశాడనమాట. ఈ 3.5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. నలుమూలల సమానంగా అయితే ఉంటుందన్నమాట. రాయి, రప్ప వంటివి అయితే ఏమీ లేవన్నమాట. భూమిలో వచ్చేటి సద్రకట్టు నేలన్నమాట. వంపులు అలాంటివి ఏమీ లేవన్నమాట. ఏకవలంగా ఉంటుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి ఈ ల్యాండ్ వచ్చేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. సుమారు హైదరాబాద్కి 180 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు. నల్గొండ జిల్లాకి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. మరి రైతు ధర వచ్చేసి 1 ఎకరాకు వచ్చేసి 11 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. కొద్దిపాటి బేరం అయితే ఉంది. కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఫైనల్గా 1 ఎకరాకు 9 లక్షల రూపాయలకైతే వస్తుందన్నమాట. రైతు దగ్గరికి వెళ్ళి పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని మనం బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఎటువంటి ఇబ్బంది లేదనమాట. డాక్యుమెంట్స్ పరంగా, ఈసీల పరంగా, పాస్బుక్ల పరంగా కూడా నో డౌట్ అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదనమాట. లిటిగేషన్ లేని ప్రాపర్టీ అనమాట. ఈ ల్యాండ్ అయినా ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట. ఫ్యూచర్లో మంచి రేట్లు అయితే వస్తాయన్నమాట కొనుక్కుంటే. ఈ ల్యాండ్ వచ్చేసి కౌలుకి ఇచ్చుకున్నా కానీ ఎకరాకు వచ్చేసి 10,000 నుంచి 20,000 దాకా కౌలు అయితే వచ్చింది అనమాట. దీంట్లో బోర్ అయితే లేదు. మనం బోర్ అయితే కల్టివేట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లో వచ్చేసి లోతు వచ్చేసి 300 నుంచి 400 లోతు అయితే వేయాలన్నమాట. వాటర్ అయితే కంపల్సరీగా పడిద్ది అనమాట. చుట్టుపక్కల రైతులు వచ్చేసి బోర్ల మీద వ్యవసాయం అయితే చేస్తున్నారన్నమాట ఈ చుట్టుపక్కల వచ్చేసి.